గురువుగారు, ఇంద్రుడు స్వర్గాధిపత్యం కోల్పోయిన ప్రతిసారి బ్రహ్మదేవుడు అభయం ఇచ్చేవాడు. అటువంటిది ఓ సందర్భంలో ఇంద్రుడినే బ్రహ్మదేవుడు నిందించాడంటారు. ఏమిటి ఆ సందర్భం? భాగవత లక్షణాలలో పోషణ అనేది ఒక లక్షణం. పోషణం తదనుగ్రహ అని చెప్తారు. అంటే భగవత్ అనుగ్రహాన్ని భాగవతపు యొక్క 10 లక్షణాలలో పోషణ లక్షణంగా చెప్పటం జరుగుతుంది. భాగవతంలోని 6వ స్కంధంలో అజామిలునికి నారాయణ అన్న నామాన్ని అంత్యకాలంలో ఉచ్చరించిన మాత్రాన మోక్షాన్ని అందించిన ఆ భగవద్ అనుగ్రహం ఎంత గొప్పదో తెలియచేస్తూ, ఆ భగవంతుడి ప్రతిరూపమే గురువు. ఆ గురువును నువ్వు ఆశ్రయించగలిగితే, ఆరాధించగలిగితే సకల సుఖాలు ఇహ పరాలు రెండూ నీ సొంతమవుతాయి అని చెప్పటం కోసమే ఈ ఇంద్రుడి వృత్తాంతాన్ని 6వ స్కంధంలో తెలియచేయటం జరిగింది. ఇంద్రుడు బృహస్పతి కృప కారణంగా స్వర్గాధిపతి అవుతాడు. స్వర్గాధిపత్యాన్ని అనుభవిస్తూ దేవతలంతా జయ జయ ధ్వనాలు చేస్తూ ఉంటే, రంభ ఊర్వశి తిలోత్తమాదులంతా నృత్యం చేస్తూ ఉంటే, పరవశంలో ఉన్నటువంటి ఇంద్రుడు సభకు తన గురుదేవులైన బృహస్పతి రావటం గమనించినా వెళ్ళి నమస్కరించాలన్న ఇంగితాన్ని కోల్పోతాడు. అమిత తపప్రభావు కరుణాత్ముని ఈష్మతి చూచి రాజ్య దుర్దమ మదరేఖ ఇంద్రుడు వృధా తన గదియలేవకుండే ఎదుర్కొనంజనక ఆసనమీయక గౌరవోపచారములన్ ప్రసన్ను చేయక తిరంబుగ దివ్య సభాంతరంబునన్ అంటాడు భాగవతంలో. వెళ్ళి అర్ఘ్యపాద్యాదులిచ్చి ఆసనం చూపించి ఆదరంగా కుశల ప్రశ్నలు వేసి సాష్టాంగ దండ ప్రణామం చేసి గురువును ఆరాధించాల్సిన సత్యాన్ని విస్మరించిన ఇంద్రుడు కనీసం పలకరించను కూడా పలకరించలేదు. గమనించాడు బృహస్పతి. రాజ్యాన్ని కైవసం చేసుకున్నటువంటి గర్వంతో విర్రవీగుతున్న ఇంద్రుడు తన పతనాన్ని తానే కొని తెచ్చుకుంటున్నాడు అని గమనించి అక్కడి నుంచి నిష్క్రమిస్తాడు. సభ అయిపోయిన తరువాత, ఉన్మత్తత నుంచి బయటపడిన తరువాత ఇంద్రుడికి జ్ఞాపకం వస్తుంది, తాను గురువును అవమానించానన్న నిజం. వెంటనే బృహస్పతి దగ్గరికి పరిగెత్తుతాడు. కానీ గుణపాఠం చెప్పాలనుకున్న బృహస్పతి అదృశ్య రూపంలో ఉండిపోతాడు. ఇది గమనించిన బలి వెంటనే శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి, గురువర్యా, ఇంద్రుడు గురుద్రోహం చేశాడు. ఇది అతనిని జయించటానికి మనకు అనువైన అదను కనుక మీరు నాకు మార్గదర్శకం చేయండి అనగానే శుక్రాచార్యుడు యజ్ఞం చేయిస్తాడు. రథాన్ని, అస్త్రశస్త్రాలను, అక్షయ తూణీరాన్ని బహుమానంగా ఇస్తాడు. వాటిని తీసుకొని ఇంద్రుణ్ణి జయిస్తాడు బలిచక్రవర్తి. ఇప్పుడు తాను గురుద్రోహం చేసిన కారణాన ఎలాంటి అవస్థ వచ్చిందో తెలుసుకున్నటువంటి ఇంద్రుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళతాడు కాపాడమని. ప్రతిసారి విచారిస్తూ దైన్యంగా తన దగ్గరకు వచ్చిన ఇంద్రుడిని అనునయ వాక్యాలతో అనునయించేటువంటి బ్రహ్మదేవుడు ఈసారి మాత్రం నెట్టన పాపకర్మమున నేరమి చేసి తిరేమి చెప్ప మీ పుట్టిన నాటి నుండి బుద్ధులు చెప్పి జగంబులేలగా పట్టము గట్టి పెంచిన కృపానిధి బ్రహ్మకళావధిజ్ఞు చేపట్టక గుట్టు జారి సిరి పట్టున దొట్టిన పొట్ట కొవ్వునన్ అంటూ మందలిస్తాడు. మనము సామాన్యంగా ఎదుటివాడిని బందలిచ్చేటప్పుడు ఒళ్ళు బలిసి కొవ్వెక్కి అంటాం కదా, అదే మాటలు ఉపయోగిస్తాడు. పొట్ట కొవ్వెక్కి గురువు సభలోకి వచ్చినప్పుడు ఎదురు వెళ్ళి నమస్కరించాలన్న ఇంగితం కూడా లేకుండా అవమానించిన నీకు ఇది చాలా తక్కువ శిక్ష ఇంద్రా, ఈ పాపానికి నిష్కృతే లేదు అంటూ చెప్పగానే ఇంద్రుడు భయపడతాడు. స్వామి, మీరే ఇలా అంటే నాకు దిక్కెవరు? ఈ ఆపత్కర స్థితి నుంచి నన్ను రక్షించాల్సింది మీరే అంటూ అభ్యర్థిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడు ఇంకొక గురువర్యుడే కనుక స్పష్ట ప్రజాపతి కుమారుడైనటువంటి విశ్వరూపుణ్ణి ఆశ్రయిస్తే ఆయన నిన్ను కాపాడగలుగుతాడు అని తరుణోపాయం చెబుతాడు. అప్పుడు ఇంద్రుడు
విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళి ఆయనను ఆశ్రయిస్తాడు. నారాయణ కవచాన్ని విశ్వరూపుడు బోధించిన తరువాత ఆ నారాయణ కవచ మాహత్యంతో తిరిగి బలిని జయించి స్వర్గాధిపత్యాన్ని కైవసం చేసుకుంటాడు. అలా గురుద్రోహం చేయటం అంటే కొవ్వెక్కి జీవితాన్ని గడపటమే. అది తెలియచేయటమే ఈ కథ యొక్క ఆంతర్యం. గురువును గౌరవించగలిగితే నీ జీవితం అద్భుతంగా సాగుతుంది. అవమానిస్తే పాతాళానికి వెళ్ళాల్సిన అగత్యం ఏర్పడుతుంది అన్న అద్భుతమైన సత్యాన్ని ఈ గాథ ద్వారా భాగవతం మనకు తెలియజేస్తుంది.